ఈ రూపాంతర అనుభవంలో 2 సత్యాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఆ యొక్క ఎత్తైన కొండ అనుభవం, అక్కడే రూపాంతరములుగా ఆయన మారిన అనుభవాన్ని వాళ్ళు చూశారు. రెండవది ఆయన ముగ్గురిని ఆయనతో పాటు తీసుకువెళ్ళిన అనుభవాన్ని, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు కనుక అద్భుతమైన దర్శనం వారు చూడగలిగారు. మూడవది ఆ యొక్క మార్కు సువార్తికుడు, అలాగే మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు ఈ రూపాంతర అనుభవాన్ని అద్భుతంగా రాశారు. ఆ యొక్క కొండ మీద ఆయన రూపాంతరం పొందిన అనుభవం, ఆ రూపాంతర ప్రత్యక్షతను మనం నిజంగా ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. ఇది మన విశ్వాస జీవితాన్ని, మన నిరీక్షణను ఎంతగానో బలపరిచే అనుభవం ఇది. అక్కడ చూస్తే ఆ యొక్క మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఆ చివరి భాగంలో తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అన్న విషయంలో మనం చూస్తే లూకా సువార్త 28వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం చూస్తే ఆయన వారిని తీసుకొని వెళ్ళి ఏం చేయడం మొదలుపెట్టాడని రాయబడి ఉందంటే, ఆ 28వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కిరి. ఇదిగో రూపాంతరం చూపిస్తారండి అని తీసుకెళ్ళాలి. ఆయన దేనికి తీసుకెళ్ళాడు? మొదటగా వాళ్ళని ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళాడు. మాకున్న సమస్య ఏంటంటే, యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేసి ఉంటారు? మనం చేసేదే రెగ్యులర్గా. ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మనం చాలామంది ఏం చేస్తుంటాం? చాలా మంచివాళ్ళు మన ప్రార్థన మంది. ఏం చేస్తుంటాం? ఎలాగైతే నిద్రపోతుంటామో మనలో చాలామంది అలాగనే యేసు ప్రభు ఆయన కొండ మీదకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కూడా నిద్రమత్తుగా మారిపోయారని రాయబడు. ఈ నిద్రమత్తులో వారు ఉన్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సువార్తికుల ద్వారా రాయిస్తూ ఆయన ప్రార్థించుచుండగా, చూడండి లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ప్రియదేవం బిడ్డలారా, యేసు ప్రభు వారట ఆయన ఆ యొక్క మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి, మిగుల తెల్లనివి ఆయను. లోకమందు ఏ చాకలి అయినను అంత తెల్లగా చలువ చేయలేనంతగా ఆయన మహిమ శరీర అనుభవంలోనికి ఆయన రావడం ప్రారంభించాడు. ఆయన ముఖము ప్రకాశించడం ప్రారంభమైంది. ఆ యొక్క వస్త్రాలు దగదగా మెరిసే అనుభవంలోనికి వెళ్తూ ఉన్నాయి. ఇంతలో అక్కడ పేతురు గారికి నిద్ర కొంచెం డిస్టర్బ్ అయింది. ఆ వెలుగు లైట్ ఎక్కువైందేమో, వెంటనే ఆయనకి నిద్ర ఎక్కువైంది కదా. చాలాసార్లు కొన్ని సంఘాల్లో హల్లెలూయా అని ఎందుకు అంటారంటే, మా నిద్రపోయే వాళ్ళకి కొంచెం డిస్టర్బ్ అవ్వడానికి. మనకు అట్లా డిస్టర్బ్ చేస్తే ఒప్పుకోరు కాబట్టి ఏంటి హల్లెలూయా అంటాడు ఏంది ఆయన పిలిపియద్దు అంటారు మన వాళ్ళు చాలామంది. ఏమంటే మా నిద్రకు డిస్టర్బెన్స్, ఊరినే గోల ఏంటి, చర్చిలో ఏదో ప్రశాంతం కొంతసేపు కూర్చుందామని కాదు, నిద్రపోదామని వస్తే వీళ్ళు ఏమంటారు, మధ్యలో ఏమంటాడు ఈ పాస్టర్ గారిని పిలిస్తే హల్లెలూయా అంటే వీళ్ళందరూ పక్కన హల్లెలూయా. అందుకని నేను ఒకటే మాట అంటే హల్లెలూయా చెప్పాలి దేవద్దండా కదా. ఈయన నిద్రపోతూ ఉంటే అక్కడ అద్భుతంగా ఒక ఆత్మ సంబంధమైన ఆ యొక్క వెలుగు, ఆ మహిమ అద్భుతంగా ఆయన మీదకి రాగానే ఆ యొక్క వెలుగును బట్టి ఏమో డిస్టర్బ్ అయ్యారేమో కానీ మా యొక్క బిలీవర్స్, ఆ యొక్క పేతురు వెంటనే కళ్ళు తీర్చాడు. ఆ నిద్రమత్తుల నుండి చూచినప్పుడు ఆయన ఒక్కడే లేడు, ఇంకా ఎవరున్నారట? ఎవరెవరున్నారట? చూడండి 4వ వచనంలో, మరియు మోషేయు ఏలియాయు వారికి కనపడి యేసుతో మాట్లాడుచుండిరి. ఎంత అద్భుతమైన విషయం! యేసు ఆ యొక్క పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తులో ఉండగా వారు లేచి చూడగా ఆ యొక్క ఫేస్ మారిపోయింది, వస్త్రాలు మారిపోయినాయి. అలాగనే ఆయన రూపాంతరం చెందే అనుభవంలోనికి మనం చూస్తూ ఉన్నాం. ఈ రూపాంతరం చెందే అనుభవాన్ని మనం ఆ ట్రాన్స్ఫిగర్డ్ అనే ఆ మాటను మనం చూసినప్పుడు ఏంటి జాగ్రత్తగా దాన్ని ఆలోచించినప్పుడు, ఎందుకు ఆ రూపాంతరం చెందే అనుభవం దేని గురించి చెప్పిందంటే, మనం చాలాసార్లు సైన్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఆ కాటర్ పిల్లర్ దేనిగా రూపాంతరం చెందుతుంది? గొంగలి పురుగు
సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెందడం అంటే ఒకప్పుడు ఆ కాటర్ పిల్లర్, ఆ గొంగలి పురుగు చూడ్డానికి అసహ్యంగాను భయంకరంగా ఉన్నది. అది రూపాంతరం చెందినప్పుడు ఎంతో ఆ యొక్క సృష్టిలోనే ఒక బ్యూటిఫుల్ కలర్స్ కలిగి ఒక అద్భుతమైన బ్యూటీకి మారుపేరుగా ఈ యొక్క అసహ్యమైన గొంగలి పురుగు ఏం చేయబడింది? రూపాంతరం చెంది తన రూపాన్ని మార్చుకుంది.